యోగాతో బరువు తగ్గటం సులభం, కేవలం 30 రోజుల్లోనే. ఇంకా తెల్లారులా రగ్గు కప్పుకుని వెచ్చగా పడుకునే టైం. నీ మాట విని పొద్దునే నీతో ఎవడు రమ్మన్నాడు? సుధ వాకింగ్కి వస్తుందో రాదో. రే, నాకు మాత్రం జ్వరం వచ్చేట్టుందిరా. రే, వస్తుందిరా, రేసు గుర్రంలా వస్తుంది. ఇప్పుడైనా మాట్లాడు, నేను అలా పక్క తప్పుకుంటా. హలో సురేష్, ఏమిటి ఉదయాన్నే ఇక్కడ? నువ్వు వస్తావని. దేనికి? ఐ మీన్ గుడ్ మార్నింగ్ చెప్దామని వెయిట్ చేస్తున్నా. గుడ్ మార్నింగ్. సీ యూ ఇన్ ది కాలేజ్. సీ యూ. గంట మొగ్గుతుంది, నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఇంకెప్పుడు మోగించినయ్యా. అట ప్రణయం ఒక వరం, హృదయం ఒక గుడి. అట ప్రణయం ఒక వరం, ఇది ఒకే దేవత నిలిచే పిలిచే ప్రేమ గోపురం. నిలిచే పిలిచే ప్రేమ గోపురం. హృదయం ఒక గుడి, అట ప్రణయం ఒక వరం. తీయనైన వేదనే నాలో భావగీతమే, హృదయ దీపకాంతిలో రాగం పల్లవించే. శృతియను మరచిపోతి ఎటుల పాడవే, వీణలేని రాగం నాకే వినిపించు. ప్రేమలేని ప్రాణం నాలో నివసించు. బతుకు నీవు హాయిగా నిత్యం పచ్చగా. ఇది నా కోసం కేటాయించుకున్న స్థలం. నా గౌరి పక్కన నాకు తప్ప మరెవరికి స్థానం ఉండకూడదు. బతుకున్న వాళ్ళంతా సినిమా టికెట్ల శ్మశానంలో సీట్ రిజర్వ్ చేసుకోవడం మొదలెడితే జీవితం అనే పదానికి అర్థమే ఉండదు. నీకు నా బాధ అర్థం కాదు. నా గౌరి తను మాత్రమే మట్టిలో కలిసిపోయింది.
ఆవిడ ప్రాణం నాతోనే నాలోనే ఉంది. ఆవిడే నా రాగం, శృతి, పల్లవి, నా సర్వం. నీ బాధ చూస్తుంటే నీ ప్రేమకు దూరమై వెళ్ళిపోయిన ఆ గౌరీ ఎంత దురదృష్టవంతురాలా అనిపిస్తోంది. ఓదార్చాలని ప్రయత్నించగా నీ శ్రమ వృధా అయిపోతుంది. సుఖాన్ని 10 మందితో పంచుకుంటే రెట్టింపు అవుతుంది, దుఃఖాన్ని పంచుకుంటే గుండె తేలికవుతుంది. చెప్పండి, మీ ప్రేమ కథ వినాలని ఆరాటపడుతున్నాను. చెప్పండి ప్లీజ్, చెప్పండి ప్లీజ్. పొద్దున్నే ఎందుకు సోకండాలు పెడుతున్నావు? నేలకొచ్చిన ఆడపిల్లలు వింటే ఎవరైనా పోయారేమో అనుకుంటారు. పోరంబో కదవా, రోజు ఇంతే బాబు గారు. గొంతు లోతు నీళ్ళలో నించుని మేకపిల్లలా అరుస్తాడు. అడిగితే సంగీత సాధనలో ఉంటాడు. పైకి రారా, అట్టా చూస్తావేనరా? సంగీతం గురించి నీకేం తెలుసులే మావయ్య. మావయ్య ఈ బంధుత్వాలన్నీ తీసి పక్కన పెట్టు. నీ బోటివాడు నా మేనల్ని చెప్పుకోవడం నాకే అవమానం. ఎంతైనా మీ అక్కయ్య గారు అబ్బాయి, రేపు మీ కాబోయే అల్లుడేగా. వీడికి నా పిల్లనిస్తానా? చెరువు దగ్గర నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. మేనమావ కదా అని వదిలిపెట్టా. ఎప్పుడో తెలుస్తుంది మన సంగతే. ఎందుకురా వాణ్ణి తిడతావు? పని బాట లేకుండా తిరుగుతావు, భోజనానికి మాత్రం వస్తావు. ఏదైనా పని వెతుక్కోవచ్చుగా. రాయపరాజు గారి మిల్లులో పనికి పెడతానన్నాడుగా. 4 రాళ్లు సంపాదిస్తే ఊళ్ళో గౌరవంగా ఉండదు. మామా నువ్వు ఇలా దెప్పి పొడిస్తూ మాట్లాడితే నేను వెళ్ళి మిలిటరీలో చేరిపోతా. నోరు తెరిస్తే చాలు ఇదొకటి చెప్పి నన్ను భయపెడతావు. సరేలే, నంచుకోవడానికి ఊరగానే లేదా? ఆ గౌరిని చేసుకోవచ్చుగా. కావలసినవన్నీ వండి వడ్డిస్తుంది. గౌరీ, ఏమిటి సరసం? నీతో సరసాలాడకపోతే ఎవరితో ఆడతాను? అవును గాని గుళ్ళో ఒంటరిగా కూర్చుని అమ్మవారిని ఏమిటి అడుగుతున్నావు? మన పెళ్లి ఎప్పుడని అడుగుతున్నా. అది అమ్మవారిని అడిగితే ఏం లాభం? వచ్చి మా నాన్న అడుగు. మీ నాన్న అడగల? నాకన్నా గొప్ప సంబంధం తేగలడా నీకు? సర్లే పోవయ్యా. ఈ తాతబ్బాయి కూతురు గౌరీని పెళ్లి చేసుకోవడానికి 1,00,000 మంది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అందమైన కుర్రాళ్ళు తెలుసా? నిన్ను చేసుకోవడానిక? పట్టుకొచ్చి వాకిట్లా కట్టే. మీ నాన్న కాపలాగా ఉంటారు. ఏమిటి నువ్వు మాట మెదిలితే మా నాన్న మీద కాలు దూవుతావు. మరి పోజు పెడతాడేం పెద్ద మనిషి? నాతో గొప్ప పాటగాన్ని భుజాన్ని ఎక్కించుకుని అడగకుండానే పెళ్లి చేయాలి మీ నాన్న. చూడు, నీకెందుకు మిగతా వాళ్ళు వింటలేదని బాధ. నువ్వు నా కోసం పాడు, నీ వింటూనే ఉంటాను చచ్చే వరకు. ఒత్తినే పాడమంటే ఎలా? ముద్దిచ్చాడు. ముద్దు కావాలా? దగ్గరకురా, నిన్ను ముంచేస్తాను. ఉండ్రి సంగతి చెప్తా. ధనుర్మాసం కదా అని కష్టపడి ముగ్గులేసుకున్నాను. ముగ్గు గాని తొక్కావో కాళ్ళు విరిచి పారేస్తాను. మీ ఇంట్లో ముగ్గుంది కదా అని వీధంతా ముగ్గులు పెడితే నడవడబెట్ట అంత ముచ్చటపడదానివి దారోజులు వేసుకోవాలి. ఇదిగో చూడు, నా ఇంటి ముందు నా ఇష్టం వచ్చినట్టు ముగ్గేసుకుంటాను. నువ్వు కావాలంటే పక్క వీధికుండా వెళ్ళు. ఏ వీధికి వచ్చి నీ దబాయింపు ఏమిటి? ఈ కాపుతా ఈ రోడ్డే మీ బాబేలేదు. గోదావరిలాడదాన్ని దాడేశాను. ఇది ఒక లెక్క మనకి. ఏది దాటు చూద్దాం. గోదావరిని దాటానని చెప్పా, దాటు. ఏదో డాబులు కొట్టావు, అయిపోయిందా?
తోటకి రా, నీ సంగతి చెప్తా. గోదారిని దాటట గోదారిని. నవ్వుకో, నీ పళ్ళే బయటపడతాయి. బాగా నున్నగా గివయ్యా, ఒక్క వెంట్రుకు ఉండకూడదు. గడ్డం పట్టుకుంటే వెన్న ముద్దలా ఉండాలి. నీ మొహం ఎన్న ముద్దలాగా తయారు చేస్తే ఈ ఇండియాలో చింతపండు ధర ఉప్పు ధర కానీ తగ్గిపోతుండే. మొఖం ఎన్న ముద్దలాగా ఉంటే ఎండలో కరిగిపోద్ది. అనవసరంగా మాట్లాడక పనిగానే ఉండయా. చేతుల కత్తులుగా అలాగే ఇలాగే అర్థమైన కబుర్లు చెప్పకండి. కదలకుండా కళ్ళు మూసుకుంటుండే. అవునవును, కబుర్లు చెప్తే కత్తిలా కిందకి దిగి పెక్క పక్కన ఎగిరిపోద్ది. అరే బచ్చా, నీ పని చూసుకో. చౌరశాలకు వచ్చి సంతోషంగా ఉండండి స్వామి, కోపడకండి. ఇది కత్తులు కట్టార్లు ఉండే చోటు. చిత్తం బాబు. మరి ఇంకొక పరమరహస్యము, నీ భాగ్యమదేయో కాని ఏ సతిలోన జనించను జన్మమునర్చువేళ. సతి పెట్టినాడు ఏమయ్యా, సోపేసి సగం చంపగీసి అలా పూనకొచ్చాడు పోతున్నాడు. ఏటయ్యా, అన్నయ్య సంగీతం అంటే మా ఇష్టం. పక్కన ఇక్కడ నబ్బూరు ఇక్కడ పెద్ద వినపడుతున్నాయి కదా, ఇప్పుడే ఈయన వచ్చేస్తాడు. మరి ఆ పాటలు ఎప్పుడు అవుతాయి, ఎప్పుడు వస్తాడో నా గడ్డ ఎప్పుడు ఇస్తాడు. ఏమయ్యా, నీ గీయడం వచ్చా? దొరికాడు, మనకు భయం లేదు. మరి తమరు మాత్రం భయపడకుండా నిదానం కూర్చోరు. మరి లేదత్త మెల్లిగా ఏ ఇస్తాలా వాడినేరాని, నీకన్నా వాడేనయ్యా. వద్దులే, వెళ్ళు బాబు వెళ్ళు. రావయ్యా రాంపండు, నీ కొడుకు ఎంత పని చేశాడో చూసావా? సగం గీశాడు, పద్యాలు ఇంటనే పోయాడు. నన్నేం చెప్పమంటారు స్వామి, ఆడు సంగీతం పిచ్చి కాదు కానీ సగం సగం గడ్డం గీసాడు పోతుంటాడు, మిగతా సగం నేను చేస్తుంటాను. తెరగతి ఏం స్వామి, మా ఓడుకున్న సంగీతం పిచ్చి పోగొట్టాలంటే దానికి ఏంటండి దారి? పక్కటీ కొట్లో రేడియో 2 సెటిలైట్ పగలగొట్టాలి. నీ పని చూసుకోండి. రారా బాగుతారా రైతు అంతే కదా. ఈ పక్క చేసేలేవు, ఆ పక్క మీ బాబు చేస్తాడు అనుకున్నావా? అవునండి, ఈయన గోరికి యువతల పక్క చేసి నేను వెళ్ళిపోయాను. నువ్వు వచ్చి అవతల పక్క గొరిగేసావు. ఈయన గోరి ముఖానికి ఆవిడ గొరిగితేనేటి? నీకెందుకు నా సంగీతం? పెద్ద సమ్ముఖ ఆంజన్ రాజు అనుకున్నావా? ఏ ఆయన గోర్లో నేను పాడలేనా? పాడలేవో, పాడి చూపిస్తాను. పాడలేవో, పాడి చూపిస్తాను. పాడలేవో, పాడి చూపిస్తాను. పాడి చూపిస్తాను. ఉండండి స్వామి, ఎదురుగడ్డ చేస్తాను. ఎదురుగడ్డ నువ్వు నీ కొడుకు చేసుకోండి, నన్ను వదలండి. వస్తా. ఏడు బావా, గజ్జలు లేకుండానే డాన్స్ ఆడుతున్నావు? అయ్యో పాపం బావా, 2 కాళ్ళు ఉంటేనే నిన్ను చూడలేం, ఇప్పుడు ఒక కాలు విరిగింది. నిన్ను ఎవరి పెళ్లి చేసుకుంటుంది? ఇదిగో ఎగిరితే 3 పిల్లి మొక్కలు వేస్తావు. ఆ కుంటికాలు తిన్నంతవులే. ఇటు కాలిలో ఇవ్వు, కాలిటివ్వు, కాస్త తోగుతాను. ఎందుకలా పురిటి నొప్పులు పడుతున్నట్టు అరుస్తావు? పురిటి నొప్పులు తిని ముందే పనికొస్తే ప్రాణం పోతుంటే. కాస్త ఓర్చుకో, తగ్గిపోతుంది. ఓసారి కాలు బాగా జాడించు, తగ్గిపోతుంది. అబ్బా ఏమి నడకయ్యా, నా మీద కోపం లేదుగా? అయ్యో శంకరం, నువ్వెక్కడున్నావా? నీ గురించి ఊరంతా వెతుకుతున్నానే. తాతబ్బాయి గారు నిన్ను పిలుస్తున్నారయ్యా. దేనికి? నీకెందుకు కబురు పంపామో తెలుసా? గంగాపురం నుంచి పిలిపించిన కృష్ణమూర్తి భాగవతానికి ఒంట్లో బాగలేదట. వేరే ఏర్పాటు చేయడానికి ఇప్పుడు టైం లేదు. అందుకని వచ్చే శ్రీరామనవమికి నువ్వే పాడా ఘోరించు. ఏటండి అన్యాయం? మనంత గొప్ప దాసు నీ ఊళ్ళో పెట్టుకుని ఇట్లాంటి డబ్బా పాటలు పాడేవాడిని పంతుట్లు పాడమంటే నా పరివేటి? నువ్వు నోర్మల్గా ఎవరితో పాడతావు తెలీదు. ఏదో ఈ ఊరోళ్ళగా శాంతి చూద్దామనుకున్నాను, నీకు అదృష్టం లేదు. పదాయ్. విన్నావురా వాడు ఏమంటున్నాడో? లొల్లాయి సంగీతం పాడావో నోరు కుట్టేస్తాను. సరే మోయ. బావా, నేను విన్నదంతా నిజేనా? నాకు తెలిసి నువ్వు గొప్పడి అవుతావని. నా మనసు ఎంత పొంగిపోతుందో తెలుసా బావా? అవును, నువ్వేమిటి ఎలా ఉన్నావు? ఏం లేదు గౌరీ, నలుగురిలో ఎలా పాడగలనా అని. చూడు బావా, నన్ను తలుచుకో, పాట అదే వస్తుంది.
గౌరీ నువ్వు కచేరీకి వస్తావుగా? మరి నువ్వు వెళ్ళగానే స్టేజ్ పక్కన ఓ చాప వేయించు, లేకపోతే పట్టు పరికిణి పాడైపోతుంది. పెద్ద రాణి బయలుదేరింది. సర్లే బావయ్యా, నువ్వు అవునన్నా కాదన్నా ఈ రాజా గారికి నేను రాణినే. వెళ్తాను, చాలా పనుంది, ఊరందరికీ చెప్పి రావద్దు. కోరుకున్న కోయిలమ్మా నన్ను చేరవచ్చనమ్మా.